ఇప్పుడు సేమ్. నువ్వు హామీ పోని డబ్బులు లేవా, అప్పులు తీసుకోవట్లేదా? జగన్ అప్పు తీసుకున్నాడు సంక్షేమ పథకాలకి, ఎస్ అప్పు తీసుకుని సంక్షేమానికి ఇచ్చాడు అతను. నువ్వు అప్పు దానికంటే 4 గంటలు ఎక్కువ తీసుకుంటున్నావు. అమరావతి మళ్ళీ ఇందులో లెక్కలో చూపెట్టట్లా. అమరావతి దశ లెక్క చూపెట్టలేదు కదా ఎఫ్ఆర్బిఎం లెక్కలో. అంతకంటే ఎక్కువ తీసుకుని నిన్న ఏదో 15 లక్షల కోట్ల ఎంతో మాటకు వచ్చేసింది అప్పటిదాకా స్టేట్మెంట్. ఏందో అప్పు మన ఇష్టం వచ్చి నోటి మాట మాట్లాడచ్చు, మన పత్రికలు మన ఇష్టం వచ్చినట్టు రాస్తాయి, టీవీలు మన ఇష్టం వచ్చినట్టు డిబేట్లు చేస్తాయి. కాబట్టి ఇష్టం వచ్చినట్టు చేయడం అనేటటువంటిది ఒక ఆట అయిపోయింది. అంటే కళ్ళ ఎదురుగుండా కనబడితే నిన్న గనక కాశ్మీర్లో పహల్గాంలో మమ్మల్ని ఇట్లా మతం అడిగారు, బట్టలు ఎప్పుడు చూసారన్నా సరే అబ్బాయిదంతా అభూత కల్పన అని చెప్పి మాట్లాడుతుంటారు చూడండి. అట్లుంటది ఇక్కడ. అద్భుతం జరిగిపోయింది అన్నటువంటి సంక్షేమం జరిగిపోతుంది ఇప్పుడు. అసలు చరిత్రలోనే అన్నడు లేనంత విధంగా జరుగుతుందని స్టోరీలు రాసుకొస్తారనమాట. చివరికి ఇవాళ పత్రికలో రాసుకొచ్చారు చూడండి ఈనాళ్ళు, అదేది P4 పథకం కింద ఊళ్ళన్నీ బాగుపడిపోతున్నాయట, పేదోళ్ళందరూ బాగుపడిపోతున్నారు. ఇట్లాంటి కథలు రాసేసుకుని బతికేయడమే మనం ఇప్పుడు. కానీ ఒకటి సార్, పథకాల విషయంలో అలా ఉంటుందా? నిజంగా మెస్మరైజ్ చేస్తే ప్రజలు మోసపోతారా? ఇందులో ఇంకొకటి కూడా ఒకటి ఏంటంటే ఆల్రెడీ ఉన్నదే, అంటే నిబంధనలు ఉండకూడదని నా ఉద్దేశం కాదు, కానీ 75% హాజరు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈసారి తల్లికి వందనాన్ని అమలు చేయాలి స్ట్రిక్ట్గా అనేది, అంటే చదువు మీద నిబద్ధత ఎంతవరకు ఉందో తెలుస్తుంది అలా.